సో, ఈ సీరీస్ ఆఫ్ గమ్ హెల్త్ అండ్ సిస్టమిక్ లింక్ అంటే చిగుళ్ళ వ్యాధికి సంబంధించి ఏ విధంగా శరీర ఆరోగ్యం, శరీరం వ్యాధిన పడే అవకాశాలున్నాయో దీన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పుడు చిగుళ్ళ వ్యాధి వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు ఏ విధంగా తలెత్తుతాయి? మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా మనకి చిగుళ్ళ వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మన జీర్ణకోశంలో ప్రవేశించినప్పుడు శరీరం అంతా కూడా మనకి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, చాలా మందికి తెలుసు. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బ్యాక్టీరియా, గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. మన కడుపులో చక్కగా మంచి చేసే బ్యాక్టీరియా, మన డైజెషన్కి కానీ మన బాడీని బ్యాలెన్స్ చేసే బ్యాక్టీరియా అనేది ఉంటుంది. చిగుళ్ళు వ్యాధి కలగజేసే బ్యాక్టీరియా మన బ్లడ్ స్ట్రీమ్లో కలిసి జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు ప్రోగ్రెస్ కావడం అంటే ఈ బ్యాక్టీరియా అనేది పెరగడం వల్ల ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దీని వల్ల ఏమవుతుంది? ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్. సో కాబట్టి ఎవరన్నా పేషెంట్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్, ఏదైనా ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ కానీ, లేకపోతే రెగ్యులర్ ఎసిడిటీ కానీ, ఇండైజెషన్ కానీ, ఇవన్నీ రెగ్యులర్గా మీరు మెడికేషన్ తీసుకుంటున్నారు, రోజు యాంటాసిడ్స్ తీసుకుంటున్నారు, డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రాపర్గా డైట్ తీసుకుంటున్నారు, అన్ని టెస్టులు నార్మల్గా వస్తున్నాయి, అయినా కూడా మీకు మీరు ఆశించిన ఫలితం అందట్లేదు అన్నట్టయితే డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న ఒక చిగుళ్ళ స్పెషలిస్ట్ని కలవండి.